బయట ఎంత ఉన్నాయో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. బయట ఎంత ఉన్నాయో మహారాణి పారాని పాదాలకే నాడు మన్ను అంటనీయక నడి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దిస్ ఈజ్ హేమ. మీరు చూస్తున్నారు యాసిడ్ ఛానల్. అక్కడ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి మేము ప్రాంక్ చేయబోతుంది. ఎలా ఉంటుందో మనకి తెలియదు, చూసేద్దాం రండి. హలో మేడం, హాయ్. ఏంటి? ఏం లేదు, నేను అమీర్పేట అలాగే అడ్రస్ లొకేషన్ తెలియట్లేదు. లొకేషన్ తెలియట్లేదా? ఇలా వెళ్ళండి, స్ట్రైట్ వెళ్ళండి. ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళకూడదండి, ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. అంటే నా గూగుల్ మ్యాప్ ఇక్కడికే చూస్తున్నాను. ఏంటి అలా చూస్తారు? బాపురే, కళ్ళు చాలా బాగున్నాయి మేడం. చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే కళ్ళతో చంపేస్తారు. హలో, చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు హలో. అడ్రస్ అడగడానికి వచ్చారా, ఏం మాట్లాడడానికి హలో. వచ్చారు? హలో, ఫోన్ కదా మీరా? చెప్పండి. అంటే ఏం లేదు, నిజంగా అలా వెళ్తున్నాను నేను మామూలుగా. అంటే అలా వెళ్తుంటే అలా వెళ్తే అలాగే వెళ్ళండి, ఇక్కడికి రాకూడదు. అలా కాదు మేడం, ఇప్పుడు మీరు బాగా హెవీగా మాట్లాడుతున్నారు. కొంచెం చిన్నగా మాట్లాడితే బాగుంటుంది మాట. చిన్నగా మాట్లాడితే బాగోదు కదా. ఏం? ఎవరో తెలియని వ్యక్తితో చిన్నగా మాట్లాడితే అంటే నేను అలా వెళ్తున్నాను మేడం, వెళ్తుంటే పిలిచారు మీరే నన్ను. పిలిచారు కదా మీరు. నేను నిన్ను పిలిచానా? అవును, ఎప్పుడు పిలిచాను? మీ కళ్ళతో పిలిచారు మేడం మీ దగ్గరికి. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా కళ్ళతో పిలిచానా? నేను కళ్ళతో ఇది మాట్లాడేది కూడా తెలుస్తుంది అనుకో. అవును మేడం, మీ కళ్ళు అంత అందంగా ఉంది. మరి చాలు డైలాగ్ చాలు, వెళ్ళచ్చు. డైలాగ్ కాదు మేడం, నిజంగా మరి ఇంత అందంగా ఉంటే మరి దారుణం మేడం. మరి నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? అంటే కల్లో చూసారా? మొహం పగిలిపోద్ది. కల్లో చూసారా? వా. మరి నిజంగా మ్మ్. అసలు బిల్లు ఉన్నారా మేడం మీరు? ఓకే, ఆ, చాలండి డైలాగ్. నిజంగా మేడం, ఇప్పుడు రాత్రి మీ కల్లోకి వచ్చి రేయ్, రేపు రేయ్, రేపు లేవు అని లేపాను. లేపి బండి తీసుకుని అలా 2 రౌండ్లు వేసి అమీర్పేట మొత్తం ఇప్పుడు వేసి నిన్ను అలా బయట తీసుకెళ్ళి తినేసి సరదాగా తిరిగి వచ్చాను. మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనబడ్డారు, ఎందుకంటే రాత్రి నిద్ర సరిపోయిందని. నిద్ర సరిపోయిందా లేదా? నాకైతే నిద్ర బాగానే పట్టింది. మరి అసలు నీకు పట్టిందో లేదో తెలియట్లేదు. మరి నాకెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఎవరు చేస్తున్నారు? మీరే. నీ అంటే, మరి కళ్ళకి వచ్చి ఒకటే డిస్టర్బ్ చేస్తాను, లే 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 అని ఇలా లేపుతారా? ఎందుకండి వచ్చి తల తింటున్నారు? ఎవరు మీరు? అంటే నిజం చెప్పాలంటే మామూలుగా మీరు నాకు బాగా నచ్చారు. మీరు నాకు నచ్చలేదు. నేను ఎవరిని లవ్ చేయండి. నేను లవ్ చేస్తాను. మీరు లవ్ చేస్తే సరిపోదు కదా, మరి నేను ఇతర వాళ్ళకి నచ్చాలి కదా. ఉండే కొంత నచ్చుతారబ్బా. మీరు నాకు నచ్చలేదు. నేను నచ్చుతాను. జస్ట్ ఇప్పుడు ఇందా బాగా కోపంగా మాట్లాడి, ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇంకా కొంచెం తగ్గింది. చివరికి లవ్ అనేది వస్తుంది. కానీ సపోజ్ ఆధార్ కార్డు తీసుకొని ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఆధార్ కార్డు రేషన్ కార్డు. ఓకే, ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు మరి అలాగే మీకుందా మరి ఆధార్ కార్డు? అన్నానికి మీ అన్నానికి ఆధార్ కార్డు ఉందా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మీ అన్నానికి ఆధార్ కార్డు ఉందా? అందరికి ఆధార్ కార్డు ఏంటి? అంటే అన్నాన్ని అప్డేట్ చేసుకొని ఉంటుంది. నీకేమైనా పిచ్చా? అందరికి ఆధార్ కార్డు. మహారాణి పారాని పాదాలకే నాడు మన్ను అంటనీయక నడి లేదు మేడం, నిజంగా మీ ట్యాక్స్ కార్డు నన్ను ఊరికే ఇచ్చే వెళ్ళు. నువ్వేం అడిగావు? అమీర్పేట దారాడు. ఇలా వెళ్తే అంటే అలాగే వెళ్తున్నా. మీరే నన్ను పిలిచారు, ఎందుకు పిలిచారు? నేను పిలవట్లేదు అంటుంటే మళ్ళీ పిలిచావు, పిలిచావు. ఎందుకు పిలిచావు? నా పని నేను వెళ్తున్నా కదా, ఎందుకు పిలిచావు? సరే, నేనంటే ఇష్టమే నీకు, కాదని లేదు. ఎందుకయ్యా అవన్నీ?
నీ పని నువ్వు చూసుకో. మరి మళ్ళీ పిలిచి మళ్ళీ నేను ఎందుకు పిలిచానంటే అరే నేను పిలకపోయినా పిలిచాను అంటున్నావు ఏంటి నువ్వు? నిజంగా చెప్పండి, మీ కళ్ళు నా బాగా నచ్చినవాడు. నిజంగా ఓ ఓకే డైలాగ్ పట్టుకుండా వెళ్తారా ఫస్ట్ మీరు? లేదు నేను వెళ్ళను. నిజం చెప్పాను, మీకు మాట చెప్తా. మీరు ఎస్ అంటే వెళ్ళిపోదు గారి ఎస్ అనే అనాలి అంటారా? అన్ను అనాలి ఎస్ అని అంటే వెళ్ళిపోతా. అన్ను నేను నువ్వెవరో తెలియకుండా నేను ఎస్ అని ఎలా అంటాను అనుకుంటున్నావు? ఎస్ అని అంటారు మీరు అంటారు కదా. అన్ను సరే మరి మామూలుగా మాట చెప్తా, వినేసి వెళ్ళిపోయినా. చెప్పు. దగ్గరేనా? పర్లేదు చెప్పచ్చు. లేదు ఒకసారి వస్తే నేను దగ్గరికి రాను చెప్పచ్చు. ఐ లవ్ యూ. హలో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా వచ్చి అలా చూసి ఐ లవ్ యూ అని చెప్తున్నారు. అంటే నాకు బాగా నచ్చారు అందుకని. ఏంటి ఒక్కసారికే నచ్చానా నీకు? ఏం మాట్లాడుతున్నాను అసలు ఇతను ఎవరో నాకు తెలియట్లేదు, వచ్చి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. లేదు బ్రో, ఇలా వెళ్తుంటే మేడం గారు పిలిచారు. నేను పిలిచాను అంటున్నాడు, అసలు నేను పిలలేదు. ఇప్పుడు అలా వెళ్తుంటే కళ్ళతో పిలిచారు బ్రో. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు అలా వెళ్తుంటే కళ్ళతో పిలిచారు బ్రో. అరే నేను ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు. నేను తిన్న ఎప్పుడు చూడలేదు ఇక్కడ. అరే మాట్లాడుతున్నా తన దగ్గరకు వచ్చి. నేను ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడానారా? అరే ఇది ఎప్పుడు? అరే అది అసలు ఎక్కడరా నీది? ఇక్కడికి వచ్చి పిల్లతో మాట్లాడుతున్నది ఎవరు లేరండి. అది కాదు బ్రో, నాకు ఈ పిల్ల బాగా నచ్చిందా? పైకి లేరా? ఫస్ట్ పైకి ఏది నచ్చిందిరా నీకు? ఈ పిల్ల బాగా అయితే నిన్ను అసలు వదలకూడదు, నిన్ను అసలు వదలకూడదు. ఇటు చూసి చెప్పరా, తనకెళ్ళి చూస్తానే. నీకు చూస్తే నాకేమొస్తుంది? మరి తన్నేం చూస్తాను, ఏమొస్తుంది నీకు? అంతా నాకు చాలా వస్తుంది బాసు. ఏదో తేడాగా ఉందేంటి? ఐ థింక్ వాట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది నిజంగా మీరు నాకు చాలా ఇష్టం. ఎవర్రా నువ్వు? ఎక్కడికి వచ్చి చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఏంటి నాకు బామ్మ అసలు తెలీదు, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇతను. చూడు బేబీ బేబీయా? అరే ఎవర్రా నీకు బేబీ? అంటే బేబీ నువ్వే బేబీ లాగా ఉన్నావు, అది నీకు బేబీ ఏంట్రా? బేబీ బంగారం బుజ్జి కన్నా అన్ని నువ్వేనా? నిజం చెప్పండి. చూడా ఎలా మాట్లాడుతున్నాడు. నీకు తెలుసానే? నాకు అసలు తెలీదు బాబు, ఎవడో తెలియదు నాకు. అరే అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంది అసలు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చి? నువ్వు కోపాడు మా బామ్మ, నేను చెప్తా. నువ్వు కోపాడు మా బామ్మ, నేను చెప్తా. అరే ఎక్క మొత్తం చెప్తాను. ఎవర్రా అక్క? ఈ అమ్మాయి నాకు చాలా ఇష్టం. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? బామ్మది ఎవర్రా నీకు బామ్మ? పిలవమంటావా? మా ఊరికి ఫోన్ చేయమంటావా? ఎవరైనా ఉండరా? ఇక్కడే ఉండు. ఎవరొచ్చినా మాత్రం దీని మాట నేను ఎక్కడే పెళ్లి చేసుకుంటా అవసరం. నీకు వాళ్ళు పెళ్లి చేస్తారు. నేను దీంతోనే పెళ్లి చేసుకుంటా. అరే ఎక్కడ్రా? ఇక్కడ మన సిరిని ఒకడు ఏడిపిస్తాడు. నువ్వేమైనా ఎవరికైనా చేసుకో. అరే బంగారం ఇక్కడ ఏరియాలో ఉన్నది, తొందరగా బంగారం అంటే చాలా ఇష్టం. అరే ఎవర్రా? చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరగలాడేటట్టు వేయించేదానివి. అరే బామ్మర్ది చెయ్యేసి మాట్లాడుతున్నా. ఒక్కసారి నాకు కళ్ళే ఉన్నాయే బాబు. ఏరా నాలుగు కళ్ళు పెట్టుకుని వచ్చి మా సిరిని చూస్తా. నీ కళ్ళు భలే ఉన్నాయి. కనిపించట్లేదా నీకు? ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడురా, ఇటు చూడురా. ఏంటి బామ్మది నీకు బాధ? అసలు నీ బాధ ఏంట్రా? నా బాధ చెప్పు. నా బాధ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చును? ఇటు ఈ బ్రో ఏంట్రా? చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. బా చూసా ఎంత ఉన్నాయో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
బా చూసా ఎంత ఉన్నాయో ఏం చూస్తున్నారు కళ్ళు బ్రో కళ్ళు బ్రో ఓ సంతేనా ఐ థింక్ వాటో వాట్ మాట్లాడుతున్నారు రే నీకుందిలే ఆగు నీకుందిలే ఆగు నీకుంది మా మా ఓడ లేదా చూపిస్తా నీకు చూపిస్తా నీకు చూపిస్తా మా ఓడొస్తాడు నీకు బావా నాకు నీ చెల్లె అమ్మ ఎవరో తెలుసా మా చెల్లె కాదురా నా ఎక్స్ రాదు అయితే ఏమైతే బావ ఊరుకో బావ మరి నువ్వు తాగేస్తాను నువ్వు కొట్టినా గానీ దాన్ని నేను పెళ్లిస్తాను ఎవడు అన్నయ్య అంటున్నా అన్నయ్య నీకు అక్క అయితే రాదు నీకు చెప్పాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాను నీకంటే ఏమున్నారా చంపే అయినా నాకు ఇదే కావాలి ఏం మనిషి లేడు ఫాల్తుగానే వారా అసలు ఏం చెప్పిన అరే నా లవర్ రాది నా కళ్ళతో చూడు బావ అసలు ఏందిరా ఇప్పటిదాకా ఎవరి మీద ప్రాంక్ చేస్తున్నారు కెమెరా ఎక్కడ పెట్టినారు ఏం మనిషి లేడు కెమెరా ఇక్కడ ఆడేడుందిరా అరే ఏం మనిషి ప్రాంక్ చేస్తున్నాం చెప్పాలి కదా మాకు ప్రాంక్ చేస్తున్నాం చెప్పాలి కదా మాకు ప్రాంక్ చెప్పరుగా చూసారు కదా బాబు వీడియో ఎంత క్రేజీగా వచ్చిందో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా వీడియోలు చాలా చేస్తాము ప్లీజ్ సపోర్టింగ్ మీ